విటమిన్ టాబ్లెట్స్ తీసుకోవడం చాలా ఫ్యాడ్ అయిపోయింది ఈ రోజుల్లో. ఏదో ఒక టాబ్లెట్స్ మింగుతూ ఉన్నారు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే మేము రికమెండ్ చేయమండి, అన్లెస్ నిజంగానే వాళ్ళ రక్తంలో డెఫిషియన్సీ ఉంటే తప్ప టాబ్లెట్స్ వేసుకోమని రికమెండ్ చేయం ఈ మల్టీవైటమిన్ టాబ్లెట్స్. ఎందుకంటారా, ఏదైనా కూడా తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ కూడా ఉంటే మంచిది కాదు. కొన్ని విటమిన్స్ మూలంగా ఏమవుతుందంటే బ్లడ్ టెస్టులు చేయించినప్పుడు దాంట్లో ఆ బ్లడ్ టెస్టులు తేడాగా వస్తున్నాయి ఆ విటమిన్స్ మూలంగా. ఎస్పెషలీ బయోటిన్. ఈ బయోటిన్ అన్నది చాలామంది జుట్టు కోసం అని, గోళ్ళ కోసం అని వాడుతుంటారు. సో ఆ బయోటిన్ మూలంగా మీ థైరాయిడ్ నార్మల్గా ఉన్నా కూడా ఎక్కువ థైరాయిడ్ చూపిస్తుంది. థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువైపోయినట్టుగా చూపిస్తుంది. అలాగే ఒక హార్ట్కి సంబంధించిన టోపనిన్ అని ఒక హార్ట్ ఎంజైమ్, అదేంటంటే హార్ట్ అటాక్లో అది ఎక్కువ అవుతుంది, అది కూడా ఎక్కువైపోయినట్టు చూపిస్తుంది. అలా రకరకాల మార్పులు వస్తున్నాయి ఈ ఇన్వెస్టిగేషన్స్లో, బ్లడ్ టెస్ట్లో, వాటిల్లో మార్పులు వస్తున్నాయి. అంచేత నేను చెప్పడం ఏంటంటే, బ్లడ్లో కనుక ఏదైనా మీకు ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అని, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అని, B12 డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ, అలాంటివి మీకు బ్లడ్లో తక్కువ ఉంటే తీసుకోండి, సప్లిమెంట్ చేయండి. అంతేగాని ఉత్తనే రొటీన్గా వైటమిన్స్ మింగమని చెప్పం. మీరు వైటమిన్స్ అనేవి ఎలా సంపాదించుకోవాలంటే, మీరు తినే ఫ్రూట్స్ ద్వారా, మీరు తినే పల్సెస్ ద్వారా, నట్స్ ద్వారా, వాటి ద్వారా మీరు వైటమిన్స్ సంపాదించుకుంటే అది పద్ధతి ప్రకారం ఉంటుంది. అంతేగాని ట్యాబ్లెట్స్ తీసుకోవటం, విటమిన్స్ సప్లిమెంట్స్, టాబ్లెట్స్ అవన్నీ అంత మంచి పద్ధతి కాదండి. అన్లెస్ మీ బ్లడ్ టెస్ట్లో అది తక్కువగా ఉన్నాయంటే మటుకు తీసుకోవాలి.